హాయ్ గైస్. యాక్చువల్గా ప్రీవియస్గా ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ చెప్పేటప్పుడు టేబుల్స్ నా ఫేస్తో కవర్ అయిపోయింది ఆ సర్కిల్తో. సో మళ్ళీ నేను బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి నేను మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాక్చువల్గా ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ మనం బిట్ లెవెల్లో డీల్ చేయడానికి మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ యూస్ చేస్తూ ఉంటాం. అంటే బిట్ లెవెల్లో అంటే లైక్ లైక్ డెసిమల్ వాల్యూస్ తీసుకోండి, 100 కానీ 10 కానీ 20 కానీ అండ్ 25 కానీ లైక్ ఆల్ఫాబెటిక్ వాల్యూస్ తీసుకోండి. సో సేమ్ అదే న్యూమరికల్ వాల్యూస్ లైక్ 10 తీసుకోండి, 20 తీసుకోండి, అదే నెంబర్స్ బైనరీ లాంగ్వేజ్కి కన్వర్ట్ అవుతుంది లైక్ జీరోస్ అండ్ వన్స్. అంటే జీరోస్ అండ్ వన్స్ అంటే నీ కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్, నీ కంప్యూటర్ కానీ నీ మిషన్కి కానీ అర్థమయ్యే లాంగ్వేజ్ వచ్చేసి బైనరీ లాంగ్వేజ్ జీరోస్ అండ్ వన్స్. నువ్వు ఇచ్చే నెంబర్ కానీ ఏదైనా స్పెసిఫిక్ నెంబర్, ఆ నెంబర్ బిట్ లెవెల్లో కన్వర్ట్ అవుతుంది. బిట్ లెవెల్ అంటే బైనరీ లెవెల్లోకి జీరోస్ అండ్ వన్స్కి కన్వర్ట్ అయ్యి అండ్ బేస్డ్ ఆన్ దిస్ ఆపరేటర్ అండ్ బిట్ వైజ్ ఎండ్ యూస్ చేస్తున్నావా, బిట్ వైజ్ ఆర్ యూస్ చేస్తున్నావా, ఇక్కడ బిట్ వైజ్ ఎక్స్ఆర్ యూస్ చేస్తున్నావా, బిట్ వైజ్ నాట్ యూస్ చేస్తున్నావా, లెఫ్ట్ షిఫ్ట్ యూస్ చేస్తున్నావా, రైట్ షిఫ్ట్ యూస్ చేస్తున్నావా, బేస్డ్ ఆన్ నీ ఆపరేటర్ని బేస్ చేసుకొని, నీ బిట్ వైజ్ ఆపరేటర్ని బేస్ చేసుకొని అది ప్రాసెస్ చేసి బైనరీ లెవెల్లో మళ్ళీ డెసిమల్లోకి కన్వర్ట్ చేస్తుంది. సేమ్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ వన్ బై వన్ ఈచ్ ఆపరేటర్ ప్రాసెస్ మనం కవర్ చేసుకుంటూ వద్దాం. సో లుక్ ఎట్ హియర్, ఐ విల్ టేక్ యూ టు ద ఎక్సెల్ షీట్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ డిస్కస్ చేసుకుందాం. క్లియర్? సో బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ వచ్చేసి మనకి యాక్చువల్గా ట్రూత్ టేబుల్స్ తెలిసి ఉండాలి యాక్చువల్గా. సో బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ అండ్ బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్, బిట్ వైజ్ ఎక్స్ ఆర్ ఆపరేటర్ అండ్ బిట్ వైజ్ నాట్ ఆపరేటర్, వీటి ట్రూత్ టేబుల్స్ అయితే తెలిసి ఉండాలి. సో ఇన్ కేసు మీకు ట్రూత్ టేబుల్ తెలియకపోయినా ప్రాబ్లం లేదు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ వెరీ డీటెయిల్. సో యాక్చువల్గా బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ ట్రూత్ టేబుల్ వచ్చేసి ఇది. ఏ అంటే ఇన్పుట్ 1, బి అంటే ఇన్పుట్ 2 అనుకోండి. 2 ఇన్పుట్స్ ఉన్నాయి లైక్ 00, 01, 10, 11. ఓకేనా? అండ్ బిట్ వైజ్ ఎండ్ అని రాసా. బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ యూస్ చేస్తున్నామంటే ఇండైరెక్ట్లీ మనం మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. యూ కెన్ సీ హియర్, ఇక్కడ మనకి 2 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ 2 జీరోస్ ఎందుకు ఉన్నాయి, ఇక్కడ 01 ఎందుకు ఉంది, 10 ఎందుకు ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని అడగద్దు. ఐ విల్ వైల్ ఎక్స్ప్లెయినింగ్ ఐ విల్ టెల్ యూ అక్కడ 00 ఆర్ ఫార్మాట్ ఎందుకు వచ్చింది, 01 ఎందుకు వచ్చింది నేను చెప్తాను. ఫస్ట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుందని చెప్పాను కదా, లైక్ బిట్ వైజ్ ఎండ్ అంటే లైక్ 0 ఇంటూ 0 అవుట్పుట్ ఏమొస్తుంది, 0నే వస్తుంది. అండ్ 0 ఇంటూ 1 నీకు అవుట్పుట్ 0నే వస్తుంది. అండ్ 1 ఇంటూ 0 1 అవుట్పుట్ కూడా 0 వస్తుంది. అండ్ 1 ఇంటూ 1 అవుట్పుట్ కూడా 1 వస్తుంది. సో బై దిస్ యూ కెన్ గెట్ టు నో దట్ ఏ ఇంటూ బి చేస్తుంటే నీకు అవుట్పుట్ దానికి రిజల్టెంట్ వాల్యూ ఏదైతే వస్తుందో ఏ ఇంటూ బి రిజల్టెంట్ వాల్యూ అవుట్పుట్ నాకు ఇక్కడ గెట్ చేసుకుంటుంది. సో ఇండైరెక్ట్ ఆపరేషన్ ఎండ్ యూస్ చేస్తున్నామంటే మల్టిప్లికేషన్ చేస్తున్నాము. సో ఓకే, బాగానే ఉంది భయ్యా. లుక్ ఎట్ యూ. ఇప్పుడు మనం బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ యూస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ మేక్ చేద్దాం. లుక్ ఎట్ యూ. నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే లెట్ ఏ 5 అనే వేరియబుల్ 5 అనే వాల్యూ స్టోర్ చేశాను నా ఏ వేరియబుల్ లోపల. సో స్టోర్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇంకో వేరియబుల్ క్రియేట్ చేస్తాను. లెట్ బి ఈక్వల్ టు 6 అని రాస్తున్నాను. ఓకేనా? సో 2 వేరియబుల్స్ తీసుకున్నా. నేను కన్సోల్ డాట్ లాగ్ ఏ అండ్ బి అని రాస్తున్నా. ఓకేనా? ఏ అండ్ బి అని రాసిన తర్వాత సెమికాలం ఇచ్చి ఇది రన్ చేస్తాను లైవ్ సర్వర్లో. సో లైవ్ సర్వర్లో రన్ చేసిన తర్వాత నీకు అవుట్పుట్ లైక్ ర్యాండమ్గా 4 అని జనరేట్ అవుతుంది రిఫ్రెష్ చేసిన తర్వాత. సో 4 అని ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, అసలు ఒక డెసిమల్ వాల్యూ లైక్ డెసిమల్ 5 నెంబర్ వాల్యూ, డెసిమల్ 6 నెంబర్ వాల్యూ అసలు బైనరీలోకి ఎలా కన్వర్ట్ అవుతుంది అండ్ బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ ఎలా ప్రాసెస్ చేస్తుంది, దాన్ని మళ్ళీ అది 4గా ఎలా కన్వర్ట్ అయ్యి అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుందో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో టు ఎక్స్ప్లెయిన్ దట్ ఐ విల్ టేక్ యూ టు దట్ ఎక్సెల్ షీట్. సో ఇక్కడ నేను ఎక్సెల్ షీట్ చూపిస్తున్నా. జస్ట్ ఒక బైనరీ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయాలంటే ఏదైనా నెంబర్ లైక్ 10 కానీ 20 కానీ 5 కానీ 6 కానీ బైనరీ లెవెల్లోకి కన్వర్ట్ చేయాలంటే మీరు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. లైక్ 2 power 0 ఏమొస్తుంది, 1 వస్తుంది. 2 power 1 ఏమొస్తుంది, 2 వస్తుంది. 2 power 2 ఏమొస్తుంది, 4 వస్తుంది. ఆ తర్వాత 8, 16, 32, 64, 128 అండ్ సో వన్. ఈ ఫార్మాట్ నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వేయకూడదు, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వేసుకుంటూ రావాలి. క్లియర్? సో సపోజ్ మనం ఇక్కడ ఏం చేసాం, ఏ వాల్యూ 5 ఇచ్చుకున్నాం, రైట్? అండ్ బి వాల్యూ ఏమి ఇచ్చుకున్నాం, బి వాల్యూ వచ్చేసి 6 ఇచ్చుకున్నాం. అక్కడ ఆపరేషన్ ఏం పర్ఫామ్ చేసాం, ఏ బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ విత్ బి చేసాం. రిజల్టెంట్ వాల్యూ ఏమొచ్చింది, 4 వచ్చింది. సో లైవ్ సర్వర్లోకి వెళ్ళి చూస్తే మీకు బిట్ వైజ్ ఆపరేటర్ 4 అని వచ్చింది. అది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఏదైనా ఏ బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ బి చేస్తున్నామంటే ఫస్ట్ అది ఏమవుతుందంటే ఈ ఏ వాల్యూ ఈ బి వాల్యూ బైనరీ లెవెల్లోకి కన్వర్ట్ అవుతుంది.
ఫస్ట్ ఒక నెంబర్ బైనరీ లెవెల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏ అనే వాల్యూ ఏంటిది 5 కదా. సో ఆ 5 బైనరీ లెవెల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు కన్వర్ట్ చేయాలంటే ఈ ఫార్మాట్ వేసుకోవాలి. 2 పవర్ 0 1 2 4 8 ఈ ఫార్మాట్ వేసుకోవాలి. దాని కింద 5ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ అండర్ సెక్షన్ ఉంది కదా, సెక్షన్ 1 సెక్షన్ 2 సెక్షన్ 4 సెక్షన్ 8 సెక్షన్ 16 సెక్షన్ 32 అండ్ సో ఆన్ ఉంది కదా. సెక్షన్ 4 కింద 1 యాడ్ చేస్తున్నా. లైక్ సెక్షన్ 4 కింద 1 యాడ్ చేస్తున్నా, సెక్షన్ 2 కింద 0 యాడ్ చేస్తున్నా, అండ్ సెక్షన్ 1 కింద 1 యాడ్ చేస్తున్నా. ఎందుకు ఇక్కడ 1 యాడ్ చేసావు, ఎందుకు ఇక్కడ 0 యాడ్ చేసావు, ఎందుకు ఇక్కడ 1 యాడ్ చేసావు? రీజన్ ఏంటి అంటే ఇక్కడ 4 అండర్ సెక్షన్ కింద 4 అండర్ ఫోర్త్ సెక్షన్ కింద 1 యాడ్ చేసాం, అండర్ ఫోర్త్ సెక్షన్ కింద 1 యాడ్ చేసా. ఈ ఫోర్త్ సెక్షన్ అంటే 4 ప్లస్ 1 చేస్తే నీకు 5 అనే డెసిమల్ వాల్యూ వస్తుంది, లైక్ 5 అనే వాల్యూ వస్తుంది. అందుకనే ఈ ఫోర్త్ సెక్షన్ కింద 1 వేసాను, ఈ ఫస్ట్ సెక్షన్ కింద 1 వేసాను. సో ఈ సెక్షన్ ప్లస్ ఈ సెక్షన్ 2 సెక్షన్స్ ప్లస్ చేస్తుంటే 5 అనే వాల్యూ వస్తుంది. అందుకనే మనం ఆ నెంబర్ వేసుకుంటాం. అంటే రిమైనింగ్ ప్లేసెస్లో 1 పెడితే ఏమవుతుంది, లైక్ 4 ప్లస్ 2 ప్లస్ 1 అవుతుంది, లైక్ 7 అవుతుంది వాల్యూ, అది 5 అవ్వదు. సో రిమైనింగ్ ప్లేసెస్లో నువ్వు ఎక్కడ రిక్వైర్డ్ వన్స్ ఎక్కడైతే పెట్టాలో, ఎక్కడైతే నెసరీ జీరోస్ అయితే ఎక్కడైతే పెట్టాలో అక్కడ పెడితే నీకు దానికి రిలేటెడ్ డెసిమల్ వాల్యూ అయితే వస్తుంది. క్లియర్. అండ్ ఇక్కడ 1 పెడతా, ఇక్కడ 1 పెట్టాను, 5 అయితే వచ్చేసింది. అండ్ రిమైనింగ్ ప్లేసెస్లో 0 అయితే ఫిల్ చేయాలి. సో ఇదే నెంబర్ మనం డెసిమల్ కన్వర్ట్ చేస్తే 5 వస్తుంది. క్లియర్. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం 6 కూడా బైనరీ లెవెల్లో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఫోర్త్ సెక్షన్లో 1 పెడతాం, 1 అని రాస్తాం, ఓకేనా. అండ్ అండర్ సెకండ్ సెక్షన్ 1 అని రాస్తాం, రిమైనింగ్ సెక్షన్లో 0 అని రాస్తాం. ఎందుకు రాస్తాం అంటే 4 ప్లస్ 2 1 అవుతుంది కాబట్టి అండర్ 4లో 1 రాస్తాం, అండర్ 2లో 1 రాస్తాం. ఈ 4 ప్లస్ 2 చేస్తే 6 వస్తుంది నాకు. అండ్ ఇంకా రిమైనింగ్ ఎక్కడ 1 పెట్టినా నాకు 6 రాదు. ఈ 2 సెక్షన్స్లో నేను 1 పెడితే నాకు 6 అనే వాల్యూ వస్తుంది. సో రిమైనింగ్ సెక్షన్స్లో నువ్వు 0 పెట్టుకోవచ్చు, ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, ఇక్కడ 0 పెట్టి ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, ఓకేనా. అండ్ ఇక్కడ 5ని మనం 5ని ఒక బైనరీ లెవెల్ లాంగ్వేజ్కి, ఒక బైనరీ నెంబర్కి కన్వర్ట్ చేసాం. అండ్ 6 అనే వాల్యూని బైనరీ లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసాం. సో అది డెసిమల్ కన్వర్ట్ చేస్తే 6 వస్తుంది. క్లియర్. ఇక్కడ దాకా క్లియర్. సో ఒక్కసారి టేబుల్ చూడండి. టేబుల్ చూస్తే మీరు ఇక్కడ 0 ఇంటూ 0 0 వస్తుంది, అంటే బిట్ వైజ్ ఎండ్ అంటే మల్టిప్లికేషన్ చెప్పాను కదా. అండ్ 0 ఇంటూ 1 చేసినా కానీ 0నే వస్తుంది. అండ్ ఇక్కడ 1 ఇంటూ 0 చేసినా కానీ 0నే వస్తుంది. 1 ఇంటూ 1 చేస్తే 1 వస్తుంది. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది అనమాట, ఓకేనా. క్లియర్గా చూడండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇది ఏ వాల్యూ అనుకో, అండ్ ఇది బి వాల్యూ అనుకో. క్లియర్. సో సేమ్ అదే అనుకున్నాం కదా, ఏ వాల్యూ బైనరీలో కన్వర్ట్ అయింది, బి వాల్యూ బైనరీలో కన్వర్ట్ అయింది. ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నా లైక్ ఎల్లో కలర్లో, ఓకేనా. ఇది ఇక్కడ నేను రాసేది రిజల్టెంట్ వాల్యూ బైనరీ అనుకో, ఓకేనా. సో ఇక్కడ నేను బిట్ వైజ్ ఎండ్ యూస్ చేస్తున్నా కాబట్టి మల్టిప్లికేషన్ కాబట్టి 1 ఇంటూ 0 1 ఇంటూ 0 ఎంత 0 వస్తుంది, రైట్. 1 ఇంటూ 0 ఇంటూ 1 ఎంత 0 వస్తుంది, రైట్. సో నాట్ 0, ఓకే. అండ్ 1 ఇంటూ 1 ఎంత 1 వస్తుంది, ఓకేనా. సో నీకు అండర్ ఏ సెక్షన్లో 1 వచ్చింది, అండర్ ఏ సెక్షన్లో 0 వచ్చాయి ఒకసారి చూడు. సో అండర్ ఓన్లీ ఫోర్త్ సెక్షన్ నాకు 1 వచ్చింది, ఇంకా రిమైనింగ్ సెక్షన్స్లో నాకు జీరోస్ వచ్చాయి. సో అండర్ సెక్షన్ 4 ఓన్లీ 1 వచ్చింది కాబట్టి నాకు అవుట్పుట్ అది డెసిమల్లో కన్వర్ట్ అయితే 4 వస్తుంది, ఓకేనా. ఇది నా రిజల్టెంట్ వాల్యూ. సో సేమ్ మనం లైవ్ సర్వర్లోకి వెళ్ళి చూస్తే నాకు అవుట్పుట్ 4 వచ్చింది. క్లియర్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే, ఇంకో ఎగ్జాంపుల్గా మనం అనుకుంటే లైక్ నేను 4కి బదులు 3 రాస్తున్నా. ఈసారి లైవ్ సర్వర్లో చూద్దాం ఏమొస్తుందో. 1 వస్తుంది, అది 1 ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. సో ఒకసారి సేమ్ మనం ఈసారి బి వాల్యూ 6 నుంచి మనం ఎక్కడికి చేంజ్ చేసాం, బి ఈక్వల్ టు బి 3 చేసాం కదా. సో సేమ్ మనం ఈ 3 అనే న్యూమరికల్ వాల్యూ మనం బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. సో మనం ఈ వాల్యూస్ తీసేద్దాం. సో 3ని మనం న్యూమరికల్ వాల్యూ కన్వర్ట్ చేద్దాం, అదే బైనరీ వాల్యూ కన్వర్ట్ చేద్దాం. సో 3 నా బైనరీ నెంబర్ 3 నా బైనరీ వాల్యూస్ 3 రావాలంటే అండర్ ఏ సెక్షన్స్ నేను 1s పెట్టాలి, అండర్ ఏ సెక్షన్స్ నేను 0s పెట్టాలి. ఇక్కడ అండర్ సెక్షన్ 1 అండర్ సెక్షన్ 1 పెడతాం, అండర్ సెక్షన్ 2 నేను 1 పెడతాం, ఇంకా రిమైనింగ్ ప్లేసెస్లో 0s పెడతాం. సో 2 + 1 3 అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా డెసిమల్ కన్వర్ట్ 3 వస్తుంది. క్లియర్. సో ఇప్పుడు నేను ఈ వాల్యూస్ తీసుకొని నేను బిట్ వైజ్ ఎండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. 1 ఇంటూ 1 ఎంత 1, 1 ఇంటూ 1 ఎంత 1, ఓకే. 1 ఇంటూ 0 0 ఇంటూ 1 0 వస్తుంది, అండ్ 1 ఇంటూ 0 0నే వస్తుంది. క్లియర్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఓన్లీ అండర్ సెక్షన్ 1 నాకు 1 ఉంది కాబట్టి నాకు అవుట్పుట్లో కూడా 1 వస్తుంది. క్లియర్. అండ్ ఇలా మనకి బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నో మ్యాటర్ మనం
7 తీసుకున్నా కానీ నువ్వు 3 తీసుకున్నా కానీ దాని లాజిక్ ప్రకారం కానీ మల్టిప్లికేషన్ ఆపరేషన్ అదే బిట్ అది ఆ పర్టికులర్ నెంబర్ బిట్ లెవెల్లోకి కన్వర్ట్ అయ్యి ఆ బిట్ లెవెల్లో నుంచి ప్రాసెస్ అయ్యి మళ్ళీ డెసిమల్కి కన్వర్ట్ అవుతుంది అవుట్పుట్లో ప్రింట్ చేసేటప్పుడు. క్లియర్. అండ్ సేమ్ మనం మళ్ళీ 7 చేసామనుకో, విత్ 7 5 వస్తుంది. ఎలా వస్తుందంటే సేమ్ యాజ్ వెల్ యాజ్ మనం మళ్ళీ ఎక్సెల్ షీట్కి వెళ్ళి 7గా కన్వర్ట్ చేస్తే, అంటే ఇక్కడ 1 నుంచి ఓన్లీ ఇక్కడ 1 యాడ్ చేసాం అంతే. అంటే ఇక్కడ 1 అండర్ సెక్షన్ 1, అండర్ సెక్షన్ 2 1, అండర్ సెక్షన్ 1 1, త్రీ ప్లేసెస్లో మనం 1 యాడ్ చేస్తే 7 అనే బైనరీ నెంబర్ అవుతుంది. లైక్ 4 + 2 + 1 ఎంత 5 7 కదా. సో అందుకనే 1 యాడ్ చేశాను. సో ఈసారి నాకు 1 × 1 1 అవుతుంది, 0 × 1 1 అవుతుంది, 1 × 1 1 అవుతుంది. సో ఇది అండర్ సెక్షన్ 4 నాకు 1 ఉంది, అండర్ సెక్షన్ 1 నాకు 1 ఉంది. సో 4 + 1 ఎంత 5 అవుతుంది అవుట్పుట్లో. సేమ్. క్లియర్. క్లియర్. సో ఈ బైనరీ వాల్యూ నువ్వు డెసిమల్ కన్వర్ట్ చేయాలంటే అండర్ ఫోర్త్ సెక్షన్లో 1 ఉందా 0 ఉందా అది క్యాలిక్యులేట్ చేసుకో, యాడ్ చేసుకో. అండర్ సెక్షన్ 1 ఉందా 0 ఉందా, అండర్ సెక్షన్ 2 1 ఉందా 0 ఉందా, అలా యాడ్ చేసుకుంటూ వస్తే ఆ నెంబర్ నువ్వు డెసిమల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ సింపుల్గా. ఒక్కసారి నువ్వు టేబుల్ చూస్తే ఇక్కడ నాకు 0 0 ఉంది, 0 1 ఉంది, 1 0 ఉంది. ఈ ఫార్మెట్ ఎందుకు ఉంది, ఈ ఫార్మెట్ మనం ఎలా రాస్తాము, అలా 0 1 0 1 0 అంటే ఈ నంబర్ న్యూమరికల్ ఫార్మెట్ నాకు గుర్తుండట్లేదు ఎగ్జామ్లో రాసేటప్పుడు, లేకపోతే ఎప్పుడైనా రిమెంబర్ చేసుకునేటప్పుడు నాకు గుర్తుండట్లేదు అలా అనుకున్నప్పుడు మీరు జస్ట్ 0 అనే డెసిమల్ వాల్యూని బైనరీలో కన్వర్ట్ చేయండి, 0 0 వస్తుంది. అండ్ 1 అనే డెసిమల్ వాల్యూని బైనరీలో కన్వర్ట్ చేయండి, 0 1 వస్తుంది. ఓకేనా. అండ్ 2 అనే డెసిమల్ వాల్యూని బైనరీ లెవెల్లోకి కన్వర్ట్ చేయండి. బైనరీ లెవెల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తారు, సేమ్ ఇదే మళ్ళీ 1 2 3 1 4 1 2 4 8 16 ఈ ప్రాసెస్ వేసుకొని మళ్ళీ ఆ నెంబర్ కన్వర్ట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకేనా. అండ్ 3 అనే డెసిమల్ వాల్యూ బైనరీలో కన్వర్ట్ చేయండి. ఓకేనా. బైనరీలో కన్వర్ట్ చేస్తే నీకు ఈ నెంబర్ వస్తుంది. సో 0 1 2 3. సో 0 1 2 3 కన్వర్ట్ చేస్తే 0 0 0 1 1 0 1 1. సేమ్ నువ్వు మల్టిప్లికేషన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది బిట్ వైజ్ అండ్ ఆపరేటర్. ఇలా మనం పర్ఫామ్ చేసుకుంటూ వస్తాం. అండ్ బిట్ వైజ్ ఆర్ బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ వచ్చేసి మనకి మనం యూస్ చేస్తున్నాం అంటే అడిషన్ చేస్తున్నాం అని ఇండైరెక్ట్గా. క్లియర్. సో సేమ్ మనం ఇక్కడ కూడా మనకి 0 వచ్చేసి 0 డెసిమల్ వాల్యూ వచ్చేసి బైనరీలోకి కన్వర్ట్ అయింది. అండ్ 1 2 3 ఇవన్నీ మనకి బైనరీలోకి కన్వర్ట్ అయ్యాయి. సో ఇక్కడ బిట్ వైజ్ ఆర్ అంటే ఎడిషన్ చేస్తున్నాం అని చెప్పే కదా. సో 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, అండ్ 1 + 1 2 రాదు. ఎందుకు రాదు అంటే మనం బైనరీ లెవెల్లో డీల్ చేస్తున్నాం కదా. సో బైనరీ లెవెల్లో డీల్ చేస్తున్నాం కాబట్టి 2 అని న్యూమరికల్ వాల్యూ రాదు, ఓన్లీ బైనరీ వాల్యూస్ వస్తాయి, ఎదర్ 0 కానీ ఎదర్ 1 కానీ. సో అందుకనే మనకి 1 + 1 చేసినా 1 వస్తుంది ఆన్సర్, 2 అనేది రాదు. క్లియర్. అండ్ దాని తర్వాత మనం బిట్ వైజ్ ఆర్ చెప్పుకుంటే లైక్ లెట్స్ సే దట్ నేను 5 6 తీసుకుంటున్నా, 5 6 తీసుకొని ఈసారి బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ తీసేసి బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ ప్లేస్ చేస్తున్నాం. ఒకసారి మనం లైవ్ సర్వర్కి వెళ్ళి చూస్తే మనకి ఆన్సర్ వాల్యూ 7 వచ్చింది. మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం. ఆన్సర్ వాల్యూ 7 వచ్చింది. సో ఒకసారి మనకు వాల్యూస్ ఏమేమి ఇచ్చాం, ఏ వాల్యూ 5 ఇచ్చాం, ఏ వాల్యూ 6 ఇచ్చాం. నో మ్యాటర్ నువ్వు 10 తీసుకో, 20 తీసుకో, 15 తీసుకో. సో ఇది ఈజీ ఎగ్జాంపుల్స్ కాబట్టి నేను సింపుల్గా చెప్పేస్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ 10 వాల్యూ ఇంటూ బైనరీ యూ కెన్ కన్వర్ట్ బై యూజింగ్ దిస్ ఫార్మాట్. లైక్ 2 × 0 వేసుకో, 2 × 3 0 వేసుకో, 2 × 4 వేసుకో, నీ ఇష్టం అది. క్లియర్. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే బిట్ వైజ్ బి వాల్యూ వచ్చేసి 6 తీసుకున్నా కదా. సో ఏ వాల్యూ బైనరీలో కన్వర్ట్ చేయి, అండర్ సెక్షన్ 1 0, అండర్ 1 1 వే. ఓకేనా. అండర్ 4 1 ఉంది, అండర్ 1 1 ఉంది. సో 4 + 1 5 అవుతుంది డెసిమల్లోకి. ఓకే. అండ్ బి వాల్యూ అంతా 6. సో అండర్ 4 1 వేసుకో, అండర్ 4 1 వేసుకో, అండర్ 2 1 వేసుకో, రిమైనింగ్ ప్లేస్లో 0 వేసుకో. 4 + 2 6 అవుతుంది. ఓకేనా. అలా ఈవెన్ నెంబర్స్ అనే కాదు, ఈవెన్ నెంబర్స్ ఒక బైనరీ లెవెల్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక బైనరీ వాల్యూస్ ఆడ్ వాల్యూస్ బైనరీ లెవెల్లో కన్వర్ట్ చేసుకుంటే ఎలాగైనా చేసుకోవచ్చు. క్లియర్. అండ్ ఈ బైనరీ వాల్యూ మనం డెసిమల్లో కన్వర్ట్ చేస్తే నాకు 6 అనేది వస్తుంది. క్లియర్. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను ఆన్సర్ రాస్తాను కాబట్టి నేను జస్ట్ ఎల్లో కలర్లో హైలైట్ చేస్తున్నాను. సో నేనేం చెప్పా ప్రీవియస్గా మీకు, బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ అంటే అడిషన్ చేస్తున్నామని. 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 1. సో సేమ్ మనం ఇక్కడ ఏ అనే వాల్యూ 5 అనే వాల్యూ బైనరీలో కన్వర్ట్ చేస్తాం. బి అనే
6 అని న్యూమరికల్ వాల్యూ మనం బైనరీలో కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటూ వద్దాం. 1 + 0 ఎంత? 1 + 0 వచ్చేసి 1 అండ్ 0 + 1 ఎంత? 1 అండ్ 1 + 1 ఎంత? 1. సో అన్ని ప్లేసెస్లో 1 ఉంది. అండర్ సెక్షన్ 4 1 ఉంది, అండర్ సెక్షన్ 2 1 ఉంది, అండర్ సెక్షన్ 1 1 ఉంది. సో 4 + 2 + 1 ఎంత? డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 7 వస్తుంది. సేమ్ అవుట్పుట్ నువ్వు లైవ్ సర్వర్లో 7 అనే అవుట్పుట్ యూ కెన్ సీ దట్. ఓకే, అండ్ దాని తర్వాత మనకి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ నేను 6 కాకుండా 4 తీసుకుంటాను. ఓకేనా, 4 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ నేను ఎక్సెల్ షీట్లో చెప్పేస్తాను. ఈసారి నీ బి వాల్యూ 6 కాకుండా 4 అవుతుంది. ఓకేనా, 4 డెసిమల్లో కన్వర్ట్ చేయాలి, బైనరీలో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఓన్లీ 1 వస్తుంది, రిమైనింగ్ ప్లేసెస్లో జీరోస్ వస్తాయి. అంతే కదా, రైట్? అండ్ 1 + 0 ఏమవుతుంది? 1 వస్తుంది. 0 + 0 ఏమవుతుంది? 0 వస్తుంది. అండ్ 1 + 1 ఏమవుతుంది? 1 వస్తుంది. నీకు అవుట్పుట్ ఏమొస్తుంది? అప్పుడు 5 వస్తుంది. సో సేమ్ 5 వస్తుందా లేదు చూద్దాం. సో యూ కెన్ సీ దట్ అవుట్పుట్ కూడా నాకు లైవ్ సర్వర్లో 5 అనేది వాల్యూ చూపిస్తుంది. సో ఇలా మనము బిట్ వైజ్ అండ్ ఆపరేటర్, బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ ఇలా ఇండైరెక్ట్గా మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది అండ్ అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. అండ్ త్రూ టేబుల్స్ కన్వర్ట్ చేయాలంటే లైక్ 0 1 2 3 వేసుకో అండ్ అవుట్పుట్ ఎడిషన్ లాజిక్ ప్రకారంగా అవుట్పుట్ కూడా వేసేసుకోవచ్చు ఈజీగా. అండ్ దాని తర్వాత మనకి బిట్ వైజ్ ఎక్స్ఆర్ ఉంది. బిట్ వైజ్ ఎక్స్ఆర్ ఏం లేదు, చిన్న ట్రిక్కే. బిట్ వైజ్ ఎక్స్ఆర్ ట్రూత్ టేబుల్ సేమ్ మళ్ళీ నువ్వు ఇక్కడ 0 1 2 3 బైనరీలో కన్వర్ట్ చేస్తావు. ఏ అండ్ బి అనే వాల్యూస్ బైనరీ లెవెల్లో రిప్రజెంట్ చేస్తావు. సో ఇదేంటంటే బిట్ వైజ్ ఎక్స్ఆర్ ఆపరేటర్ క్వైట్ సమ్ వాట్ డిఫరెన్స్ ఉంటుంది. లాజిక్ ఏంటంటే ఏదైనా 2 ఇన్పుట్స్ సేమ్గా వస్తే 0 వస్తుంది అవుట్పుట్. ఓకేనా, ఫాల్స్ అని మీనింగ్. సేమ్ ఇక్కడ కూడా లాస్ట్ 1 1 చూస్తున్నారు కదా, సేమ్ లాస్ట్ 1 1 సేమ్ ఇన్పుట్స్ వస్తే అవుట్పుట్ 0 వస్తుంది. అదే నా ఏ ఇన్పుట్ బి ఇన్పుట్ ఆపోజిట్గా వస్తే నీకు అవుట్పుట్ 1 వస్తుంది. అండ్ ఇక్కడ కూడా 2 ఇన్పుట్స్ ఆపోజిట్గా వచ్చాయి కాబట్టి నీకు అవుట్పుట్ 1 వస్తుంది. క్లియర్? సేమ్ యాజ్ మనము ఒక 2 నెంబర్స్ తీసుకుందాం, 2 డిఫాల్ట్ వాల్యూస్ తీసుకుందాం. అండ్ ఫస్ట్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఇక్కడ నేను 5 and 4 తీసుకున్నాను కదా, లైక్ 5 and సో ఓకే, సేమ్ 5 and 4 తీసుకుందాం. అండ్ ఇక్కడ నేను బిట్ వైజ్ ఎక్స్ఆర్ కాబట్టి బిట్ వైజ్ ఎక్స్ఆర్ సింబల్ పెడతా బిట్వీన్ ఏ అండ్ బి పెట్టేసి నేను ఎగ్జిక్యూట్ చేసి చూస్తా. లైవ్ సర్వర్లో చూస్తే యూ గాట్ దట్ 1 యాజ్ ఆన్సర్. ఇలా వస్తుంది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తే బ్రీఫ్గా ఒకసారి ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. లైక్ నేను ఏ వాల్యూ ఏం తీసుకున్నా? ఏ వాల్యూ వచ్చేసి 5 తీసుకున్నా. అండ్ బి వాల్యూ ఏం తీసుకున్నా? బి వాల్యూ వచ్చేసి 4 తీసుకున్నాం, రైట్? ఐ రైట్? సో బి వాల్యూ 4, రైట్? ఓకే, సో బి వాల్యూ 4 తీసుకున్నాం. సో ఏ వాల్యూ నువ్వు బైనరీలో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సేమ్ యాజ్ డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 5 వస్తుంది. జస్ట్ ఎ మినిట్. ఒకసారి చూడండి. ఇక్కడ మనం సేమ్ యాజ్ వెల్ యాజ్ అదే 4 అనే నెంబర్ మనం బైనరీ లెవెల్కి కన్వర్ట్ చేస్తే ఇక్కడ 1 వస్తుంది, అండ్ ఇక్కడ 0, అండ్ ఇక్కడ 0. అండ్ అదే డెసిమల్ కన్వర్ట్ చేస్తే 4, ఇక్కడ మనకి 5. సేమ్, ఓకేనా? అండ్ సేమ్ థింగ్ నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నా, ఆన్సర్ రాస్తున్నాను కాబట్టి ఆన్సర్ బైనరీ వాల్యూ. సో నువ్వు ఒకసారి టేబుల్ చూస్తే ఎక్స్ఆర్ ట్రూత్ టేబుల్ నేనేం చెప్పినా ఆల్రెడీ 2 సేమ్ ఇన్పుట్ వాల్యూస్ వస్తే ఆపోజిట్ లైక్ వాల్యూ 0 వస్తుంది. అండ్ ఇక్కడ కూడా 2 సేమ్ ఇన్పుట్ వాల్యూస్ వస్తే 0 వస్తుంది. లైక్ ఆపోజిట్ వాల్యూస్ వస్తే ఆపోజిట్ లైక్ 0 1 వస్తే 2 ఇన్పుట్స్కి 1 వస్తుంది. యాజ్ సేమ్ యాజ్ ఇక్కడ కూడా ఈ ట్రూత్ టేబుల్కి కూడా సార్ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే లైక్ 2 ఆపోజిట్ వాట్స్ వచ్చాయి, 2 ఆపోజిట్ వాల్యూస్ వచ్చాయి. సో నాకు అవుట్పుట్ 1 వస్తుంది. అండ్ ఇక్కడ కూడా నువ్వు ఏ అండ్ బి వాల్యూ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 2 సేమ్ ఇన్పుట్స్ వస్తాయి. సో 2 సేమ్ ఇన్పుట్స్ వచ్చాయి కాబట్టి నీకు 0 వస్తుంది. అండ్ సేమ్ యాజ్ నీకు ఇక్కడ కూడా నీకు 2 సేమ్ ఇన్పుట్స్ వచ్చాయి కాబట్టి నీకు ఇక్కడ 1 వస్తుంది, అది లైక్ నాట్ 0 వస్తుంది. ఓకేనా? అండ్ సేమ్ ఈ బైనరీ లెవెల్ వాల్యూ నువ్వు డెసిమల్ కన్వర్ట్ చేస్తే 1 వస్తుంది. ఎందుకంటే అండర్ సెక్షన్ 1 ఓన్లీ 1 ఉంది. అండర్ ఏ సెక్షన్స్లో నీకు 1 అనేది లేదు. సో లేదు కాబట్టి 0s ఉన్నాయి. సో అండర్ సెక్షన్ ఓన్లీ 1, అది ఓన్లీ దట్ ఓన్లీ కౌంటబుల్.
ఓకేనా. అందుకని నీకు డెసిమల్ వాల్యూ 1 అని చూపిస్తుంది. క్లియర్. ఇన్ కేస్ నేను వాల్యూ లైక్ వాల్యూ 6 అని ఇచ్చాను అనుకో, యూ కెన్ గెస్ దట్ వాల్యూ. సో పెక్వాస్ దిస్ వీడియో, ఒకసారి వాల్యూ ఏమొస్తుందో గెస్ చేయండి. ఓకేనా. సో లైవ్ సర్వర్లో ఒకసారి చూస్తే నాకు వాల్యూ 3 వచ్చింది. ఓకేనా. అండ్ 3 వచ్చిన తర్వాత అది ఎలా అవుతుంది ఏంటి అంటే, బి వాల్యూ ఈసారి ఏం తీసుకున్నా, లైక్ 6 తీసుకున్నాం. 6 బైనరీ లెవెల్ కన్వర్ట్ చేస్తే 110 వస్తుంది. డెసిమల్ కన్వర్ట్ చేస్తే 6 వస్తుంది, రైట్. అండ్ సేమ్ 1 అండ్ 0 అంటే ఆపోజిట్ ఇన్పుట్ వాల్యూస్ 1 వస్తుంది. అండ్ ఇది కూడా ఆపోజిట్ ఇన్పుట్ వాల్యూస్ 1 వస్తుంది. ఇది సేమ్ ఇన్పుట్ వాల్యూస్ లైక్ 1 సేమ్ ఇన్పుట్ వాల్యూస్ వచ్చాక 0 వస్తుంది. అండర్ సెక్షన్ 2 1 వచ్చింది, అండర్ సెక్షన్ 1 వచ్చింది. సో ఇదే బైనరీ వాల్యూ నువ్వు డెసిమల్ కన్వర్ట్ చేస్తే ఎంత, అండర్ సెక్షన్ 2 1 ఉంది, అండర్ సెక్షన్ 1 ఉంది. సో 2 + 1 నీకు ఆన్సర్ వాల్యూ 3 వస్తుంది. కాబట్టి సో ఇలా మనకి XOR ఆపరేటర్ అకార్డింగ్ టు దిస్ ట్రూత్ టేబుల్ ప్రకారంగా రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా, లాజిక్. అండ్ యాజ్ సేమ్ యాజ్ బిట్ వైజ్ నాట్ ఆపరేటర్. బిట్ వైజ్ నాట్ ఆపరేటర్. బిట్ వైజ్ నాట్ ఆపరేటర్ అనేది మనము ఒక వేరియబుల్తోనే చేస్తాం, అంటే ఒక వాల్యూతోనే పర్ఫామ్ చేస్తాం. టూ డిఫరెంట్ అంటే ఒక ఏ అనే వేరియబుల్ ఉంది, బి అనే వేరియబుల్ ఉంది. ఏ అనే వేరియబుల్కి బి అనే వేరియబుల్కి మధ్య బిట్ వైజ్ నాట్ ఆపరేటర్ పెట్టి మనం పర్ఫామ్ చేయమను. క్లియర్. సో అలా చేస్తే మనకి ఏంటంటే సింటాక్సెస్ ఎర్రర్స్ వస్తాయి. బిట్ వైజ్ నాట్ ఆపరేటర్ అనేది మనం ఒక వేరియబుల్తోనే చేసేది, అంటే ఒక వాల్యూతోనే చేసేది. ఓకేనా. సేమ్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక వాల్యూ తీసుకుంటున్నాం, లైక్ ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నాం. ఇక్కడ జస్ట్ నేను ఆర్ అని రాస్తున్నా, ఆర్ అని రాస్తున్నా, ఆర్ అని రాస్తున్నా. అండ్ ఆల్సో మనం XOR కూడా కవర్ చేస్తాం కదా. సో నో నీడ్ బ్రాకెట్స్. XOR symbol, it's not it is XOR symbol. Also we have covered that. That's it. So look at here. ఇప్పుడు మనం నాట్ మాట్లాడుకుందాం. నాట్ సింబల్. ఒకసారి చూడండి, మనం 2 వేరియబుల్స్ మధ్య పర్ఫామ్ చేయం కదా, ఓన్లీ ఒక వేరియబుల్కి పర్ఫామ్ చేసేదే. ఒకసారి నేను 5 అని రాసేసి నేను నాట్ లైక్ ఇట్స్ నాట్ ఏ అని రాస్తున్నాను. ఓకేనా. అది సేవ్ చేస్తున్నా. ఐ విల్ గో బ్యాక్ టు లైవ్ సర్వర్. కెన్ సీ దట్ -6 వస్తుంది. -6 ఎందుకు వస్తుందంటే, యాక్చువల్గా -6 ఎందుకు వస్తుందంటే, అది లైక్ లెట్స్ సే దట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏ 5 ఉంది. ఓకే, ఏ వాల్యూ 5 తీసుకున్నాం. ఫస్ట్ ఏం చేద్దామంటే నేను చెప్తా, రీజన్ చెప్తాను -6 ఎందుకు వచ్చిందో. ఐ విల్ టేక్ యూ టు ద ఎక్సెల్ షీట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఏ వాల్యూ మనం 5 తీసుకున్నాం, రైట్. ఏ వాల్యూ 5 తీసుకున్నాం. 5 బైనరీ వాల్యూ కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, 1 ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. డెసిమల్ కన్వర్ట్ చేస్తే 5 వస్తుంది. ఇక్కడ దాకా క్లియర్. సో యాక్చువల్గా అదేమవుతుందంటే, వన్స్ ప్లేస్లో లైక్ లాస్ట్లో మనకి అవుట్పుట్లో ఏమొచ్చింది, -6 వచ్చింది కదా, రైట్. సో యాక్చువల్గా మనకి అక్కడ ఏమవుతుందంటే, పాజిటివ్ వాల్యూస్ లైక్ ఇక్కడ 1 అంటే పాజిటివ్ అని, 0 అంటే లైక్ నెగిటివ్ అని అనుకోండి. సో ఇక్కడ 1 వచ్చే చోట జీరోస్ వస్తున్నాయి, అండ్ జీరోస్ వచ్చే చోట 1 వస్తుంది. క్లియర్. అలా రావడంతో ఏంటంటే నీ వాల్యూస్ ఏంటంటే, ఇక్కడ 1 వస్తుంది కదా, 1 అంటే లాస్ట్లో అది లైక్ ఇక్కడ 0 ఉందనుకోండి, ఇమాజిన్. ఇక్కడ 0 వస్తుందంటే అది ఏం అర్థం చేసుకుంటుంది అంటే, అది నెగిటివ్ వాల్యూ అని అర్థం చేసుకుంటుంది. నెగిటివ్ వాల్యూ అని అర్థం చేసుకుంటుంది. అండ్ నెగిటివ్ వాల్యూ అంటే ఏం లేదు, అది మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఓకే భయ్య, బాగానే ఉంది, నువ్వు 5 ఇచ్చినావు, ఇక్కడ అక్కడ -6 వస్తుంది, ఎలా వస్తుంది, నాకు లాజిక్ అర్థం కాలేదు సరిగ్గా నువ్వు చెప్పేది అని అనుకోవచ్చు. సింపుల్. అదేంటంటే వన్స్ కాంప్లిమెంట్ వేసి ఇవన్నీ చేస్తూ ఉంటాం, అంత అవసరం ఏం లేదు. జస్ట్ మళ్ళీ కాంప్లికేట్ చేయాలనుకోవట్లేదు, జస్ట్ ఒక సింపుల్ ఫార్ములా చెప్తాం. లుక్ ఎట్ హియర్. సో ఫార్ములా ఏంటంటే, నేను విల్ టేక్ యూ టు ద నోట్ ప్యాడ్. ఐ స్క్రోల్ దిస్. లుక్ ఎట్ హియర్. ఇది ఫార్ములా యాక్చువల్గా. ఇక్కడ మనం వాల్యూ ఏం తీసుకున్నాం, 5 తీసుకున్నాం, రైట్. 5 తీసుకున్నాం, నాట్ ఏ అని రాస్తాం. సో -(a+1) అని రాసుకోండి ఎప్పుడైనా. ఫార్ములా ఇది. ఓకేనా. -(5+1). -(5+1) ఎంత, -6 వస్తుంది. సేమ్ ఆన్సర్ నీకు ఇక్కడ అదే వస్తుంది, -6. అదే నేను -4 తీసుకున్నాను అనుకో, -(4+1) ఎంత, -(4+1) -5 వస్తుంది. ఓకేనా. అండ్ ఇఫ్ యూ గో బ్యాక్ టు లైవ్ సర్వర్, నీకు ఐ హ్యావ్ టు చేంజ్ వాల్యూ 4 అని రాయాలి.
ఓకేనా. 4 అని రాసిన తర్వాత లైవ్ సర్వర్కి వెళ్ళి చూస్తే యూ కెన్ సీ దట్ -5 అని వచ్చింది. సో సేమ్ ఇక్కడ కూడా మనకి -5 అనే వాల్యూ వచ్చింది. సేమ్ నేను ఇక్కడ 1 అని రాశాను అనుకో. సో -1 + 1 ఎంత, -1 + 1 యూ విల్ గెట్ లైక్ మోస్ట్లీ ఇక్కడ చూద్దాం -2 అనుకుంటున్నా. 1 అని రాసా అండ్ యూ గో బ్యాక్ టు లైవ్ సర్వర్, యూ కెన్ సీ దట్ -2 అనే వాల్యూ వస్తుంది. ఎందుకు వస్తుందంటే సేమ్ అదే ఫార్ములా అప్లై అవుతుంది ఇక్కడ. సో 1 + 1 ఎంత, 1 + 1 వచ్చేసి 2 అవుతుంది. సో దానికి మైనస్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ 2 వస్తుంది. ఓకే, 1 ఇచ్చినప్పుడు క్లియర్. సేమ్ మనము ఇన్ కేస్ నా ఏ వాల్యూ 0 ఇచ్చాం. సో 0 వచ్చినప్పుడు ఏమవుతుంది, సేమ్ అదే కేసులో నాకు -0 + 1 ఉన్నట్టు, అంతే కదా. -0 + 1 ఉన్నట్టయితే దెన్ యూ విల్ గెట్ ద వాల్యూ లైక్ -1 ఎందుకు వస్తుందంటే యూ కెన్ సీ దట్ బికాస్ ఆఫ్ దిస్ ఫార్ములా ఇట్స్ నాట్ -0 + 1 ఆఫ్. సో హోల్ ఆఫ్ మైనస్ దీనికి యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ -1 వస్తుంది. ఓకేనా. అండ్ దాని తర్వాత ఇన్ కేసు పాజిటివ్లో వస్తుంటే నీకు అవుట్పుట్ నెగిటివ్లో వస్తుంది. అదే నేను నెగిటివ్లో ఇస్తే -1 ఇచ్చాను. సో -1 వాల్యూ ఇస్తే అకార్డింగ్ టు దిస్ ఫార్ములా నాకు -1 ఉన్నట్టు. సో -1 + 1 క్యాన్సిల్ అయితే నీకు ఏమొస్తుంది, 0 వస్తుంది అనుకుంటా. మేబీ చూద్దాం. నీకు ఆన్సర్ వాల్యూ 0 వచ్చింది. క్లియర్. సేమ్ నేను విజువల్ స్టూడియోలో -2 అని రాసాను అనుకో. -2 అని రాస్తే నీకు అవుట్పుట్ +1 వస్తుంది. అదే -3 రాస్తే సేమ్ అకార్డింగ్ టు దిస్ ఫార్ములా -3 ఆఫ్ +1 ఎంత, +2. ఓకేనా. సేమ్ ఆన్సర్ నీకు ఇక్కడ +2గా కనపడుతుంది. సో నువ్వు వాల్యూస్ నెగిటివ్లో స్టోర్ చేస్తుంటే అవుట్పుట్ పాజిటివ్లో వస్తుంది. అదే పాజిటివ్లో స్టోర్ చేస్తుంటే నెగిటివ్లో వస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది మిర్రర్ రిఫ్లెక్ట్. అంటే లాస్ట్లో జీరోస్ వస్తే అది వన్స్ కాంప్లిమెంట్ వేసి అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ అంత డెప్త్ అవసరం లేదు మనకి నాలెడ్జ్. జస్ట్ బికాస్ ఆఫ్ ఈ జస్ట్ సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అది ఎలా వస్తుందంటే బికాస్ ఆఫ్ ది ఫార్ములా వేసి మీరు సింపుల్గా చెప్పేసేసుకోవచ్చు. క్లియర్. అండ్ అది వన్స్ జీరో ట్రైలింగ్ అది ఏంటంటే యాక్చువల్గా వన్స్ ఉన్న చోట జీరోస్ వస్తాయి, జీరోస్ ఉన్న చోట వన్స్ వస్తాయి. ఓకేనా. బికాస్ ఆఫ్ దట్ విల్ గెట్ నెగిటివ్ వాల్యూస్. అంటే మిర్రర్ రిఫ్లెక్టింగ్ మిర్రర్ అనమాట. ఒక నెంబర్ రిప్రజెంట్ చేస్తే అది నెగిటివ్లో కనపడుతుంది. ఓకేనా. అది ఏంటంటే లైక్ యూ కెన్ గెట్ టు నో బికాస్ ఆఫ్ దిస్ ట్రూత్ టేబుల్. 0 ఇస్తే 1 వస్తుంది, 1 ఇస్తే 0 వస్తుంది. సేమ్ నువ్వు ఈ బైనరీ నెంబర్ రిప్రజెంట్ చేస్తే అది రివర్స్లో కనపడుతుంది, రివర్స్లో రిప్రజెంట్ చేసుకుంటుంది. లైక్ 1 ఉన్న చోట 0, 0 ఉన్న చోట 1, లైక్ 1 ఉన్న చోట 0, 0 ఉన్న చోట 1, ఇలా రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇలా రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇది నెగిటివ్లో కన్వర్ట్ అవుతుంది. క్లియర్. ఇలా చేసుకుంటూ వెళ్తే లైక్ 1 ఉన్న చోట 0, 0 ఉన్న చోట 1 ఇలా కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తే నెగిటివ్లో కన్వర్ట్ అవుతుంది. క్లియర్. సో వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ద ఫార్ములా, యూ కెన్ గెట్ టు నో, ఇట్స్ వెరీ ఈజీ. అండ్ దాని తర్వాత మనకి లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ 2 ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకేనా. లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ 2 ఆపరేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం లెఫ్ట్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత రైట్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక పాజిటివ్ వాల్యూ స్టోర్ చేస్తాను ఏ వేరియబుల్ లోపల. సో దాని తర్వాత నేనేం చేస్తానంటే లెఫ్ట్ షిఫ్ట్ 1 అని రాస్తున్నాను. లెఫ్ట్ షిఫ్ట్ 1 అంటే మీనింగ్ ఏంటంటే ఒకసారి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది చూద్దాం. యాక్చువల్గా 10 వస్తుంది. యాక్చువల్గా 5 స్టోర్ చేస్తే 10 ఎలా వస్తుంది. యాక్చువల్గా ఏమవుతుందంటే బిహైండ్ ద సీన్ ఏమవుతుందంటే అది లెట్స్ సే దట్ నా ఏ వాల్యూ ఏం తీసుకున్నా, ఏ వాల్యూ వచ్చేసి 5 తీసుకున్నాం. 5 వాల్యూ బైనరీలో రిప్రజెంట్ చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది ఇక్కడ, అండ్ ఇక్కడ వచ్చేసి 0 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 1 వస్తుంది. అది డెసిమల్ కన్వర్ట్ చేస్తే 5 వస్తుంది. ఇక్కడ దాకా క్లియరే, అందరు క్లియరే. నేనేం చేశాను ఇక్కడ కోడ్లో లెఫ్ట్ షిఫ్ట్ 1 అని రాసాను. లెఫ్ట్ షిఫ్ట్ 1 అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నా ఈ పార్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఇస్ ఆన్సర్ అనుకోండి. ఇది కన్సిడర్ చేయదు. ఈ బిట్ నేను మళ్ళీ కింద రాస్తున్నా. ఓకేనా. సో ఈ బిట్ లెఫ్ట్ షిఫ్ట్ 1 అంటే ఒక బిట్ వెనక్కి వెళ్తుంది.
ఈ ఈ 1 అనే వాల్యూ ఒక బిట్ వెనక్కి వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది. ఓకేనా. ఈ 0 అనే వాల్యూ ఒక బిట్ వెనక్కి వెళ్తుంది, వెనక్కి వెళ్తే ఇక్కడికి వస్తుంది. ఈ 1 అనే వాల్యూ ఒక బిట్ వెనక్కి వెళ్తుంది, ఎందుకంటే లెఫ్ట్ షిఫ్ట్ 1 అని రాసాం కదా, అందుకని ఒక బిట్ అన్ని బిట్స్ ఎన్ని బిట్స్ 2 వాట్స్ బ్యాక్, 1 బిట్ బ్యాక్ వెళ్తారు అన్ని. సో ఇంకా రిమైనింగ్ ప్లేస్లో ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 వస్తుంది. సేమ్ ఇదే వాల్యూ నువ్వు డెసిమల్లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది, 8 అండర్ 8 సెక్షన్లో 1 ఉంది, అండర్ సెకండ్ సెక్షన్లో 1 ఉంది. సో 1 ప్లస్ 1, ఈ 8 సెక్షన్లో 1 ఉంది, సెకండ్ సెక్షన్లో 1 ఉంది, 8 ప్లస్ 2 ఎంత, 10 వస్తుంది డెసిమల్ వాల్యూ. సో అదే వాల్యూ మనకి ఇక్కడ లైవ్ సర్వర్లో అవుట్పుట్లో 10 అనే వాల్యూ వచ్చింది. సేమ్ ఓన్లీ లెఫ్ట్ మనం ఏం చేసాం ఇందాక కేసులో ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1 అని రాసాం. సేమ్ మనం ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1 కాకుండా నువ్వు ఏ లెఫ్ట్ షిఫ్ట్ 2 రాసుకోవచ్చు, 3 రాసుకోవచ్చు, 100 రాసుకోవచ్చు, లేకపోతే 32 రాసుకోవచ్చు, లైక్ 50 రాసుకోవచ్చు, నీ ఇష్టం అది. లైక్ ఏ షిఫ్ట్ 2 అని రాస్తే ఏమవుతుంది, ఈసారి ఏ లెఫ్ట్ షిఫ్ట్ 2 అని రాస్తే 2 బిట్స్ ఫార్వర్డ్, 2 బిట్స్ బ్యాక్కి వెళ్తాయి, ఈచ్ బైనరీ వాల్యూ 2 బిట్స్ బ్యాక్ వెళ్తాయి. ఓకేనా. అండ్ సేమ్ మనం ఇదే చూద్దాం మళ్ళీ. ఏ లెఫ్ట్ షిఫ్ట్ 2 అని రాసాం కదా, ఈ బిట్ 2 బిట్స్ బ్యాక్ వెళ్తాయి కాబట్టి ఏం చేద్దాం అంటే ఎరేస్ చేద్దాం. ఓకే. సేమ్ ఈ బిట్ 2 బిట్స్ బ్యాక్ వెళ్తుంది, 2 బిట్స్ బ్యాక్ వెళ్తే ఏమవుతుంది, 1 2 అండర్ సెక్షన్ 16 కిందకి వస్తుంది, అదే బిట్ ఇక్కడ రాస్తుంది. అండ్ ఈ బిట్ కూడా 2 బిట్స్ బ్యాక్ వెళ్తుంది, 1 2 ఇక్కడ వస్తుంది అది. ఓకేనా, 0. ఓకేనా. అండ్ ఈ బిట్ కూడా 2 బిట్స్ బ్యాక్ వెళ్తుంది, 1 2 దీని కిందకు వస్తుంది, అంటే 1 ఇక్కడికి వస్తుంది. క్లియర్. అండ్ రిమైనింగ్ సెక్షన్స్లో ఏం లేవు కాబట్టి 0 0s వస్తాయి ఇక్కడ. ఓకేనా. సేమ్ ఇదే బైనరీ వాల్యూ నువ్వు డెసిమల్ కన్వర్ట్ చేస్తే అండర్ 16 1 ఉంది, అండర్ 4 1 ఉంది, ఇంకా రిమైనింగ్ ప్లేసెస్లో 0 ఉంది. 16 + 4 ఎంత, 20. సేమ్ ఇక్కడ నువ్వు 20 అనే వాల్యూ స్టోర్ చేసుకుంటావు. సేమ్ లైవ్ సర్వర్లో కూడా యూ కెన్ సీ దట్ 20 అనే వాల్యూ ఆన్సర్గా అవుట్పుట్గా వచ్చింది అట్ అవుట్పుట్ కన్సోల్. ఓకేనా. అండ్ ఇది మనం లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ చేస్తాం. సేమ్ మనకి ఇక్కడ ఏంటంటే రైట్ షిఫ్ట్ ఆపరేటర్ క్వైట్ ఆపోజిట్, అంటే రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నాం, బిట్స్ రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. లైక్ ఈసారి నేను ఏం చేస్తానంటే ఏ రైట్ షిఫ్ట్ 1 అని రాస్తా సింపుల్గా. ఏ రైట్ షిఫ్ట్ 1 అంటే మీనింగ్ ఏంటంటే లుక్ ఎట్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ నా ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ వచ్చేసి 5 రైట్. అండ్ నా ఏ రైట్ షిఫ్ట్ 1 అని రాస్తాను. ఏ రైట్ షిఫ్ట్ 1 అంటే యాక్చువల్గా ఏ వాల్యూ 5 కాబట్టి 1లో కన్వర్ట్ చేయాలి ఫస్ట్, ఏ 101 వస్తుంది, డెసిమల్ కన్వర్ట్ చేస్తే 5. అది నువ్వు ఏం చేస్తున్నావు, ఏ రైట్ షిఫ్ట్ 1 అని రాస్తావు కదా, అంటే ఈ పార్ట్ కన్సిడర్ చేయకు. ఓకేనా. ఇది ఫస్ట్ బిట్ అనుకో, సెకండ్ బిట్ అనుకో, థర్డ్ బిట్ అనుకో, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ అనుకో, ఈ పార్ట్ లేదు. లైక్ ఈ పార్ట్ వచ్చేసి డెసిమల్ వాల్యూస్ రిప్రజెంట్ చేయడానికి అనుకో, ఇది కన్సిడర్ చేయమాకు. లైక్ ఇది ఫస్ట్ బిట్, ఇది సెకండ్ బిట్, లైక్ ఇది ఫస్ట్, లైక్ ఇది 0 అనుకో, 0 పొజిషన్, -1 -2 +1 +2 బిట్. ఓకే, ఇలా అనుకో మామూలుగా. సో నేను ఏం చేసా, ఏ రైట్ షిఫ్ట్ 1 అన్న, ఏ వాల్యూ 1లో కన్వర్ట్ చేసాను. ఈ బిట్ వాల్యూ 2 వాట్స్ ఫార్వర్డ్కి వెళ్తుంది, బిట్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్తుంది. సో ఈ 1 నేను ఇక్కడ రాస్తున్నా, ఒక బిట్ ఫార్వర్డ్కి వెళ్ళింది అనుకో. ఈ 0 అనే వాల్యూ ఇక్కడికి వస్తుంది, అది 1 బిట్ ఫార్వర్డ్కి వెళ్తుంది, అంటే ఈ 0ని బిట్ 1 ఫార్వర్డ్కి వెళ్తే 0 ఇక్కడికి వస్తుంది. అండ్ ఈ 1 అనే వాల్యూ 1 బిట్ ఫార్వర్డ్కి వెళ్తుంది, లైక్ ఇక్కడికి వస్తుంది, అది అంటే 1 ఇక్కడికి వస్తుంది. సో ఈ 1 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎప్పుడైతే వెళ్ళిందో అది కౌంట్ కాదు, అండర్ కన్సిడర్ కౌంట్ కాదు. సో దీని లోపల ఏదైతే ఉన్నాయో అవి అండర్ కన్సిడర్. సో ఈ బిట్ కింద ఏం లేదు కాబట్టి 0s రాస్తుంది. సో అండర్ సెక్షన్ 2 ఇంకా ఎక్కడెక్కడ 1s ఉన్నాయి, నీ రిజల్టెంట్ వాల్యూ దగ్గర, నీ రిజల్టెంట్ బైనరీ వాల్యూ లోపల ఏ సెక్షన్ కింద 1s ఉన్నాయి, అండర్ సెక్షన్ 2 కిందనే ఓన్లీ 1 ఉంది. సో యూ కెన్ సే దట్ మై వాల్యూ హియర్ 2. సో సేమ్ మనకి లైవ్ సర్వర్లో కూడా 2 అనే వాల్యూ ప్రింట్ అయింది. క్లియర్. అండ్ యాజ్ సేమ్ యాజ్ ఇన్ కేస్ నువ్వు రైట్ షిఫ్ట్ 2 అని రాసావు అనుకో, లైక్ రైట్ షిఫ్ట్ 2 రాసుకో, 10 రాసుకో, 20 రాసుకో, నీ ఇష్టం. అది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా, నీకు ఈజీ అయిపోతుంది. లైక్ రైట్ షిఫ్ట్ ఏ రైట్ షిఫ్ట్ 3 తీసుకో, 4 తీసుకో, నీ ఇష్టం. ఓకేనా. అండ్ ఈసారి నేను ఏ రైట్ షిఫ్ట్ 2 తీసుకున్నా. ఓకేనా. 2 తీసుకున్నప్పుడు ఏమవుతుంది సార్ చూడండి, ఈసారి ఈ 1 అనే బిట్ 2 బిట్స్ ముందరికి వెళ్తుంది, ఫార్వర్డ్కి వెళ్తుంది. సో ఈ 1 అనే బిట్ ఎక్కడికి వెళ్తుంది అంటే 1, లైక్ ఇట్స్ నాట్ 1 2 ఇక్కడికి వస్తుంది 1 అనే బిట్. ఓకేనా. ఇది సెకండ్ బిట్ అనుకో. ఈ 0 అనే బిట్ 2 బిట్స్ ఫార్వర్డ్కి వెళ్తుంది, 1 2 ఇక్కడికి వెళ్తుంది 0. ఓకేనా.
అండ్ సేమ్ ఈ 1 అనే బిట్ 2 బిట్స్ ఫార్వర్డ్కి వెళ్తుంది. 1 2 అంటే ఇక్కడికి వస్తుంది అది 1 అనే బిట్. క్లియర్. అండ్ రిమైనింగ్ ప్లేసెస్లో జీరోస్ ఉంటాయి. అండ్ ఈ 2 బిట్స్ బయటకు వచ్చేసాయి కదా, అది నాట్ అండర్ కన్సిడర్డ్ అండ్ నాట్ కౌంటబుల్ ఆల్సో. సో దీని లోపల అవుట్ ఇన్ ఆఫ్ ద బాక్స్ ఏదైతే ఉందో అది కౌంటబుల్. క్లియర్. అండ్ నాకు రిమైనింగ్ సెక్షన్స్ లోపల అన్ని జీరోస్ ఉన్నాయి. ఓన్లీ అండర్ సెక్షన్ వన్నే ఉంది, అండర్ సెక్షన్ ఓన్లీ వన్నే ఉంది కాబట్టి నాకు డెసిమల్లో కన్వర్ట్ అయ్యేటప్పటికి అది వన్నే అవుతుంది. సో లైవ్ సర్వర్లో కూడా మనకి వన్నే వచ్చింది. క్లియర్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది బిట్ వైజ్ ఆపరేటర్స్ లెఫ్ట్ షిఫ్ట్ కానీ రైట్ షిఫ్ట్ కానీ అక్సోర్ ఆపరేటర్ కానీ నాట్ ఆపరేటర్ కానీ ఆర్ ఆపరేటర్ కానీ బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ కానీ. సో మీకు ఏమైనా ఆపరేటర్స్ గురించి ఏమైనా మళ్ళీ డౌట్ ఉన్నా కానీ ఏమైనా అర్థం కాకపోయినా కానీ యూ కెన్ మీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఐ విల్ టెల్ యూ వెరీ క్లియర్లీ. అండ్ డోంట్ forget to like and subscribe. And this is from Mana Tech Coach Channel. థ్యాంక్ యూ.